స్క్రాల్ చేస్తే ఖచ్చితంగా మిస్ అవుతారు. ఒక 4 సెకండ్లు వెయిట్ చేసి తర్వాత కావాలంటే స్క్రాల్ చేయండి. ఫస్ట్ పాయింట్, మన ఇండియా జెండా కలర్ ఏంటి కదా? కానీ యాక్చువల్గా 1937లో ఎప్పుడైతే ఒక మీటింగ్ జరిగిందో దాంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, ఇంకొక 12 మంది ఏదైతే కమిటీ ఉందో వీళ్ళందరూ కలిసి ఒక సర్వే కండక్ట్ చేశారు మన ఇండియాలో. దాంట్లో జనాలు చెప్పింది ఏంటి అంటే మన జాతీయ ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి జాతీయ జెండా ఉండాలి అని చెప్పి, అదే సాఫ్రాన్. వీళ్ళందరూ సైన్ చేసిన ఫైల్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? సో కాల్డ్ ద గ్రేట్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళింది. ఆయన చేసిన పని ఏంటి అంటే, కాషాయ రంగు ఒక మతానికి సంబంధించింది కాబట్టి దీంట్లో అన్ని మతాలు ఉండాలి అనేసి 3 రంగుల జెండాని క్రియేట్ చేయించడం అనేది జరిగింది. దీంతో మన మధ్యన ఉండాల్సిన యూనిటీ దెబ్బపడింది. గాంధీ చేసిన తప్పు ఇలాంటిది ఒకటే కాదు, ఇలాంటివి ఇంకా చాలా ఉంది. పాకిస్తాన్ విడిపోవడానికి కారణం గాంధీ. సుభాష్ చంద్రబోస్ కనిపించకుండా పోవడానికి కారణం గాంధీ. అన్నిటికన్నా అల్టిమేట్ ఏంటి అంటే ద గ్రేట్ హీరో భగత్ సింగ్ చనిపోవడానికి కారణం కూడా గాంధీనే. ఎందుకు అంటే గాంధీ వెళ్ళి అడిగినప్పుడు కొలటరల్ డ్యామేజ్ కిందకి పక్కన పెట్టేసి నీ పని నువ్వు చూసుకో అని చెప్పిన బ్రిటిషర్స్ మాటలని తల వంచుకొని విని వచ్చిన గాంధీ అదే గనక మా భగత్ సింగ్ చనిపోవడానికి వీల్లేదు అనుంటే ఈరోజు సినిమా వేరేలా ఉండేది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సింది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. మొత్తం 12 మంది సభ్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఓటేస్తే నెహ్రూకి వచ్చిన ఓట్లు ఎన్ని అంటే 0. కానీ కొన్ని వారాల లోపల నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ సైలెంట్గా ఉన్నారు. దానికి కారణం ఎవరు? నాకు కింద కమెంట్స్లో చెప్పండి.